శరీరంలోకి ఎరుకతో ప్రవేశించడం, విడవడం సాధ్యమే. చాలామంది ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందిన వ్యక్తులు తమ సూక్ష్మ శరీరాన్ని చూసుకోగలరు. సెయింట్ జాన్ బైబిల్లో అంటాడు, నేను ఆయన్ని చూసినప్పుడు ఆయన పాదాల దగ్గర చనిపోయిన వాడిలా పడిపోతాను. మీ సూక్ష్మ శరీరం ఉత్థానం పొందినప్పుడు లేదా శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు చావులో మీ భౌతిక శరీరం మరణించినట్లుగా మీరు చూస్తారు. అటువంటి అనుభవమే ఒక అభివృద్ధి చెందిన యోగి సంకల్పానుసారంగా తన భౌతిక శరీరాన్ని దాటినప్పుడు జరుగుతుంది. ఆ విధంగా జాన్ బతికే ఉన్నప్పటికీ సమాధి స్థితిలో తన భౌతిక కాయం మరణించినట్లుగా చూశానని వర్ణించాడు. ఈ విధంగా శరీరం నుంచి లోపలికి బయటికి పోవడం సరదాగా ఉంటుంది. కానీ చాలామంది వ్యక్తులు తాము ఆ విధంగా చేయగలమనుకునేవారు కేవలం ఊహ చేస్తున్నారంతే. మీరు అలా అనుకుంటున్నారు కాబట్టి అది ఆ విధంగా జరగదు. మీరు ఆ టెక్నిక్ని తెలుసుకోవాలి. న్యూయార్కులో ఒక మనిషి నా దగ్గరకు వచ్చి తాను సూక్ష్మయానం చేయగలనని నమ్మకంగా నాకు చెప్పాడు. మీరలా చేయగలరని నేను అనుకోవడం లేదు అని నేనన్నాను. మీరలా చేయగలరని కేవలం మీరు మనఃకల్పన చేస్తున్నారు. అయినా కూడా తనను పరీక్ష చేయమని ఆయన బలవంతం చేశాడు. అలాగే అని నేను ఒప్పుకున్నాను. సూక్ష్మయానం చేసి క్రింద ఆ మెట్ల కింద పలాహారశాలలో ఏముందో నాకు చెప్పండి. అతడొక్క క్షణం మౌనంగా ఉన్నాడు. తర్వాత నాతో చెప్పాడు, ఆ కుడి చేతి మూలలో ఒక పెద్ద పియానో ఉంది. అతడు కేవలం దాన్ని ఊహిస్తున్నాడని నాకు తెలుసు. ఎందుకంటే అతడి శ్వాస, నాడి మామూలుగానే ఉండటం నేను గమనించాను. అందుకు విరుద్ధంగా నేనన్నాను, అక్కడ ఇద్దరు ఆడవాళ్లు ఒక టేబుల్ దగ్గర కూర్చొని ఉండటం మీరు చూస్తారు. ఆయన నన్ను చూసి నవ్వాడు. తర్వాత మేమిద్దరం కిందనున్న పలాహారశాలలోకి వెళ్ళాం. అక్కడ మూలలో పియానో లేదు, కానీ ఇద్దరు ఆడవాళ్లు ఒక టేబుల్ దగ్గర కూర్చొని ఉన్నారు. చిట్ట చివరికి తన సొంత ఊహతో తాను వెర్రివాడినయ్యానని ఆయన అర్థం చేసుకున్నాడు. తరచుగా ఆంతరిక సూక్ష్మ దర్శనాలలో యూరప్ యుద్ధంలో జరుగుతున్న వాటిని నేను చూస్తున్నాను. కానీ నాకది సినిమా ప్రదర్శనలాగా కనపడుతుంది. ఈ ప్రపంచం మనకు వినోదాన్ని ఇవ్వడానికి ఉంది, మనని హింసించడానికి కాదు. భగవంతుడు తన విశ్వచలన చిత్రాన్ని చాలా సంక్లిష్టంగా మంచి చెడుల పూర్తి వ్యత్యాసాన్ని చూపుతూ తయారు చేశాడు. మీరొక సినిమాకి వెళ్ళినప్పుడు మీరు చాలా ఉత్తేజాన్నిచ్చే సన్నివేశాలను చూడ్డానికి ఇష్టపడతారు. ఒక హత్యారహస్యాన్ని చూపేదానికోసం మీరెన్నిసార్లు వెళ్లారో ఆలోచించండి. సినిమా అయిపోయిన తర్వాత అనుకున్నారు, అదొక మంచి సినిమా అని. ఈ జీవితమనే సినిమాని కూడా అదే విధంగా బంధాలు లేకుండా ఆనందిస్తూ చూడండి. మనం ఇప్పుడు మానవ శరీరంలో ఉన్నామని, రాత్రి వేళల్లోనూ మనం మరణించినప్పుడు దయ్యాలమవుతామనే వాస్తవం నుంచి మనం నేర్చుకోవలసిన పాఠం ఉంది. మన దయ్యం వంటి స్వభావాన్ని, మన అగోచరమైన శక్తివంతమైన స్వభావాన్ని గ్రహించడం మనం నేర్చుకోవాలి. నాకు తలనొప్పిగా ఉంది, నాకది కావాలి, ఇది కావాలి, నేను పాలకూరంటే ఇష్టపడను అంటూ ఎప్పుడూ శరీరం మీదే దృష్టిని కేంద్రీకరిస్తే మీరది చెయ్యలేరు. భౌతిక సమస్యల మీదే మనస్సు లగ్నం చేయడమనే దాన్ని మీరు తప్పకుండా జయించాలి. మీరది ఎలా చేయగలరు? జీవితంలో భగవంతుణ్ణి మీ మొట్టమొదటి ఆలోచనగా చేసుకోండి. మీరాయనకి రెండో స్థానం ఇస్తున్నంతకాలం ఆయన మీ దగ్గరికి రాడు. సంపద, మద్యం, కామం అన్నవి ఈ ప్రపంచానికి మిమ్మల్ని కట్టిపడేయడానికి సృష్టి అయ్యాయి. ఈశ్వరుడు వాటిని మిమ్మల్ని పరీక్షించడానికి ఉపయోగించి మీకు తన మీదున్న ప్రేమ కన్నా వాటికి ప్రాధాన్యతను ఇస్తారేమోనని చూస్తాడు. గమనిక: ఎరుకతో సూక్ష్మయానం చేయడమనేది ఒకరు గాఢమైన సమాధి స్థితిలో ప్రవేశించి అందులో అతడి చైతన్యం అన్నిటినీ చూడగల ఆధ్యాత్మిక నేత్రపు అధిభౌతిక గ్రహణ సామర్థ్యానికి విస్తరించినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఆధ్యాత్మిక నేత్రం ద్వారా ఒకరు ఈ ప్రపంచంలోని లేదా సూక్ష్మ ప్రపంచంలోని ఏ దూరానికైనా తన చేతనను విస్తరించడం ద్వారా చూడగలరు. ఒకరు మరింత పురోగమించినప్పుడు అతడు ఎక్కడైనా తన సూక్ష్మ శరీరాన్ని, భౌతిక శరీరాన్ని కూడా సాక్షాత్కరింపచేయగలడు. దీన్ని రెండు చోట్ల కనపడడం అంటారు. ఈ విధమైన సూక్ష్మ సమాధి స్థితిలో శ్వాస, గుండె కొట్టుకోవడం నిశ్చలమవుతుంది. శరీరం ఒకానొక నిశ్చలమైన పారవశ్యపు స్థితిలో ఉంటుంది. ఒక గురువు
అత్యున్నతమైన ఆధ్యాత్మికతను, నిర్వికల్ప సమాధిని సిద్ధించుకున్నప్పుడు మాత్రమే అతడి భౌతిక శరీరం మామూలు పద్ధతిలో పనిచేస్తూ ఉన్నా తాను మాత్రం లోలోపల దివ్య పారవశ్యంలో నిలిచి ఉంటాడు. థ్యాంక్ యూ.